హలో ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో చాలామంది బిజీ జీవన విధానం, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ఎక్కువగా అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అంతేకాకుండా రక్తహీనతకు గురవుతున్నారు. ఆరోగ్యవంతమైన మనిషి శరీరంలో 5 లీటర్ల రక్తం ఉంటుంది. ఒంట్లో రక్తం తక్కువైతే తగిన మోతాదులో ఐరన్ లేకుంటే పలు రకాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. అయితే శరీరంలో తగిన మోతాదులో రక్తం ఉండాలి, లేదంటే ఎన్నో అనారోగ్య సమస్యలతో పోరాడాల్సి వస్తుంది. ప్రస్తుతం చాలామంది రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. అలసట, బద్ధకం, ఏ పని చేయకపోయినా అలసిపోవటం, ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోవటం, నీరసంగా ఉండటం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఒక్కోసారి కొంతమంది కళ్ళు తిరిగి పడిపోతుంటారు. ఇలా రక్తం తక్కువగా ఉండటాన్ని ఈజీగా తీసుకోకూడదు. రక్తం అనేది శరీరంలోని ప్రతి భాగానికి అవసరం. రక్తం సమృద్ధిగా ఉంటేనే శరీరానికి హాని చేసే వైరస్లు, బ్యాక్టీరియాలతో పోరాడగలదు. కాబట్టి శరీరంలో రక్తం ఎల్లప్పుడూ సరైన స్థాయిలో ఉండేటట్టు చూసుకోవాలి. దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. సరైన పోషకాహారం తీసుకుంటే చాలు. మరి శరీరంలో రక్తం స్థాయిలు పెరగాలంటే ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో మిస్ కాకుండా, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఇలాంటి హెల్త్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కొరకు మీ సపోర్ట్గా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముఖ్యంగా ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవడం ద్వారా శరీరంలో రక్తం స్థాయిలు పెరుగుతాయి. శరీరంలో రక్తం అభివృద్ధి చెందాలంటే బీట్రూట్ చాలా సహాయపడుతుంది. ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో మలినాలను తొలగిస్తుంది మరియు రక్తంలో హెమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. అలాగే దానిమ్మ పండ్లు. రక్తంలా ఎర్రగా కనిపించే దానిమ్మ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దానిమ్మ పండు తినడం వల్ల రక్తం అభివృద్ధి చేస్తుంది. ఇందులో విటమిన్ ఏ, సి, ఈ, ఫైబర్, ఐరన్, కార్బోహైడ్రేట్లు అనేవి పుష్కలంగా ఉంటాయి. శరీరంలో రక్తం తక్కువగా ఉన్నప్పుడు దానిమ్మ పండు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అలాగే ఆకుకూరల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. పాలకూర, బ్రోకలీ వంటి ఆకుపచ్చని కూరలు, బీన్స్లను మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల రక్తంలో హెమోగ్లోబిన్ పెరగటమే కాకుండా ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి. అలాగే ఖర్జూరంలో కూడా ఐరన్ కంటెంట్ అనేది అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో రక్తం అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది. రక్తహీనత సమస్య ఉన్నవారు ప్రతిరోజు 2 ఖర్జూరాలు తింటే మంచి ఫలితం ఉంటుంది మరియు శరీరానికి కావాల్సిన పోషకాలు కూడా అందుతాయి. అలాగే వాల్నట్స్, బాదాం మొదలైన డ్రై ఫ్రూట్స్లలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. వీటి వలన రక్తంలో ఎర్ర రక్త కణాలు వేగంగా పెరుగుతాయి. అలాగే రక్తం పెరగడానికి యాపిల్ చాలా మేలు చేస్తుంది. ప్రతిరోజు ఒక యాపిల్ తింటే శరీరంలోని అనేక అనారోగ్య సమస్యలు దూరం అవ్వటంతో పాటు రక్తహీనత కూడా దూరం అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్, శరీరం ఆరోగ్యంగా ఉండాలన్నా, శరీర భాగాలు అలాగే శరీరంలో అన్ని రకాల విధులు సరిగ్గా జరగాలన్నా రక్తం తప్పనిసరి. రక్తం మన శరీరంలోని ప్రధాన వ్యవస్థ మాత్రమే కాకుండా చాలా ముఖ్యమైనది. శరీరంలో రక్తం లేకపోవడం వలన అనేక వ్యాధుల బారిన పడాల్సి వస్తుంది. అందుకే ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వీడియో కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య అయినా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గమని గమనించగలరు. ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి హెల్త్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కొరకు మా ఆల్ ఇన్ వన్ తెలుగు 2M ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.